ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు స్వరూపుడు, విష్ణువు అణువు. విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. వ్యాపార విజయాలు సాధించాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు ఉపకరిస్తాయో, అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. నిత్య పూజా విధానంలో ఎటువంటి ప్రక్రియలు పాటించాలో, ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ అష్టమి. వివాహాది, గృహప్రవేశాది, శంకుస్థాపన వంటి శుభకార్యాలకి పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, విష్ణు సహస్రనామ పారాయణ, పెసలు దానం, విష్ణు స్వరూపాల యొక్క పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, గ్రహపీడను తొలగిస్తాయి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈ రోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ఉచ్చస్థితి, మేషక్షేత్ర స్థితి, బుధుడితోటి యుతి ఉంది. ఇది ఉత్తమమైనటువంటి నిపుణ యోగాన్ని లేదా బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. ఈ రోజు పుట్టేటువంటి వారికి ఇది చక్కటి తెలివితేటల్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. రేపటి రోజున శ్రవణ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే నామకరణం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు నిర్వహించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులు వ్యవసాయపరమైనటువంటి ముఖ్యమైన పనులు చేపట్టడానికి చేసే సర్వ ప్రయత్నాలకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈ రోజు బుధవారం లేదా సోమవారం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి సంఘట్టితాంఘ్రి కమలామలకాంతికాంత లక్ష్మీలసత్కుచ సరోరుహరాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఆధిక్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు మాత్రం సులభతరం అవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక లాభాలను కూడగట్టుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా ఉపకరిస్తాయి.
నూతన కార్యక్రమాల్ని విద్యార్థులు చేపట్టగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలతో కూడినటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార విషయాల్లో చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే పొందలేకపోతారు. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. రాజకీయ వ్యవహారాలు లాభిస్తాయి. నూతన ప్రయోగాలు విద్యాపరంగా కూడా కలిసి వస్తాయి. ఆర్థిక అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు ఆనందకర వాతావరణం గృహరీత్యా బలాన్ని పెంచుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి కూడా లాభిస్తాయి. సినీ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు తిక్కరవుతాయి. అవకాశాలు తిక్కరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో ఎర్రమందారాలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. అవమానకర సంఘటనని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత విఘ్నాలకు స్వస్తి చెప్పేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శత్రుభీతి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించేటువంటి ప్రక్రియలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. మానసిక వేదనలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగస్తులకి ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కొనసాగించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. శుభ పరిణామాలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి అనువైనటువంటి మార్గాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో అనుకోని మార్పులు
విస్మయాల్ని కలిగిస్తే చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో కూడా నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. సంబంధ బాంధవ్యాలు మాత్రం కొనసాగించగలుగుతారు. ఆర్థిక లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. సినీ రంగం వారికి చిరు సమస్యలు ఆర్థికంగా వచ్చినప్పటికీ నెట్టుకురాగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. సినీ రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే ఆర్థిక లాభాలను పొందగలుగుతారు. అతిశయోక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు వైద్య వృత్తి వారు సక్రమంగా నిర్వహించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు అనంత పద్మనాభుణ్ణి కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రం చిరు సమస్యలు తలెత్తుతాయి. శత్రుభీతి తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకురాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తే శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు నైపుణ్యం తప్పనిసరి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత స్థిరాస్తిగా వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు మొదట వేధిస్తే తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో అనుకున్నటువంటి సంఘటనలు ప్రతికూలతని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో బ్యాంకింగ్ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యవసాయ రంగం వారికి కూడా ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభ సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే విద్యార్థులకి అనువైనటువంటి మార్గాలు విద్యాపరంగా లభిస్తాయి. క్రమశిక్షణ మహిళలకు కొనసాగుతుంది. ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి.
నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్త్రంగా వారికి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు కూడా తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ప్రాధాన్యత పెరుగుతాయి. మానసిక స్థితి బాగుంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాలు రాజకీయ రంగం వారికి రాణిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అనుచిత పరిస్థితిని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు అనంత పద్మనాభుణ్ణి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. నూతన స్నేహాలు ఈ రోజు మీకు అనుకూలం, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విషయాలు చేతికి అందుతాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా సమకూర్చుకునేటువంటి పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా అనుకూల పరిస్థితుల్ని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. ప్రాధాన్యత కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆనందకర వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంతోష వార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. వ్యాపార విజయాలు సులభ రీతిలో సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టమైశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. వ్యాపార విజయాలు వేగవంతంగా సాధించాలంటే బుధవారం నాడు శ్రీ లక్ష్మీనారాయణని ఆరాధించాలి. భక్తి శ్రద్ధలతో సుగంధ పుష్పాలతో పూజించి పానకం వడపప్పు భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు వ్యాపారంలో చేకూరుతాయి. విజయాన్ని కలిగిస్తాయి. నిత్య పూజా విధానంలో ఎటువంటి నియమాలు పాటించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. నిత్యం భక్తి శ్రద్ధలతో చేసేది పూజ. ఇంటికి ఓ విశిష్ట అతిథి వస్తే ఎలా సత్కరించి గౌరవిస్తామో అలాగే భగవంతుని కూడా ప్రతినిత్యం సత్కరించి గౌరవించాలి. అందుకే షోడశోపచారాలు ఏర్పడ్డాయి. ఏ దేవుని ఆరాధించినా ఈ ఉపచారాలు చేయాలి. నిత్య పూజకు సామగ్రి ఎక్కువ అవసరం లేదు. మనస్సులో ఆ సేవలను భగవంతునికి సమర్పిస్తున్నామనే భావం చాలా ముఖ్యం. స్తోత్రాలను చదువుతూ పుష్పాలను అలంకరించవచ్చు. అష్టోత్తర శతనామాల వంటివి చదవవచ్చు. చివరిగా నివేదన సమర్పించి వినయంతో నమస్కరించడంతో నిత్య పూజ పూర్తవుతుంది. సత్ఫలితాల్ని శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ధనాదాయానికి పాటించవలసినటువంటి మార్గాలు గృహబల రీత్యా మనం తెలుసుకుంటున్నాం. విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే నిత్యం గృహంలో పఠిస్తారో వింటారో తప్పనిసరిగా ధనాదాయానికి లోటు ఉండదు. ఆ విష్ణు సహస్రనామ పారాయణకి అంత మహిమాన్వితమైనటువంటి శక్తి ఉన్నది. విష్ణు సహస్రనామ పారాయణ ప్రతినిత్యం కూడాను గృహంలో చదవచ్చు, వినవచ్చు. అలాగే కష్టించి పనిచేసేటువంటి నిరుపేదలకు ప్రతి శనివారం కూడా
అన్నదానం కనుక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా ధనాదాయ యోగం సిద్ధిస్తుంది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం. అన్నదాత సుఖీభవ అనేటువంటి సూత్రం ఇక్కడ. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది కదండి. అయితే శనివారం నాడు నిరుపేదలకు, కష్టించి పనిచేసేటువంటి వారికి నియమానుసారంగా నియమబద్ధంగా కొంతమందికి అన్నదానం చేసేటువంటి లక్షణం ఎవరైతే చేస్తారో వారికి ధనాదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. 41 దినాలు మహాలక్ష్మి వ్రతం లేదా ఆ మహాలక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు ఉసిరికాయలను నైవేద్యంగా పెట్టి ఆ 41 రోజులు ఉసిరి చెట్టు వేరుకు నీరు పోయటం ధనవృద్ధి కారకం. గృహంలో ధనాదాయం వృద్ధి చెందాలంటే ఉసిరిక చెట్టు అనేది తప్పనిసరిగా నాటాలి అన్నారు. మారేడు చెట్టు ఒకటి, ఉసిరిక చెట్టు ఒకటి తప్పనిసరిగా యోగప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అంటోంది శాస్త్రం. ఇక ప్రతిదినం మీరు గనక రావి చెట్టు మొదట్లో గనక పాలు, చక్కెర లేదా బెల్లం కొద్దిగా గనక సమర్పించినట్లయితే, ప్రతిదినం కూడా రావి చెట్టుకి ఈ విధంగా చేసినట్లయితే ధనాదాయ యోగం సిద్ధిస్తుంది. సోమవారం నాడు ఏకాక్షి నారికేళం తెచ్చి ఇంట్లో పూజాస్థానంలో ఉంచటం వల్ల కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ఈ నారికేళం చాలా విశిష్టవంతమైంది. అది లక్ష్మీ స్వరూపం. ఇలా ఉంటుంది ఏకాక్షి నారికేళం అంటే. ఒకే ఒక కన్ను. ఈ ఏకాక్షి నారికేళాన్ని పూజా మందిరంలో సోమవారం నాడు గనక పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా ధనయోగం సిద్ధిస్తుంది సుమా. వావిల చెట్టు అంటారు. ఆ వావిల చెట్టు వేరును పసుపు రంగు ఆవాలతో పాటు పసుపు రంగు వస్త్రంలో చుట్టి దుకాణం దగ్గర కానీ లేదా వ్యాపార కేంద్రంలో కానీ వేలాడదీసినట్లయితే వ్యాపారంలో అద్భుతవంతమైనటువంటి సాఫల్యం లభ్యపడుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఇవన్నీ కూడాను ధనాగమన యోగానికి నాంది పలుకుతాయి. అశోక, దానిమ్మ, మామిడి, మేడి, రావి, మర్రి మొదలైన చెట్లపై మొలిచినటువంటి ఇతర జాతి కొమ్మ లేదా మొక్కను శుభముహూర్తంలో ఇంటికి తెచ్చి ధనస్థానంలో గనక ఉంచినట్లయితే ధనవృద్ధి కలుగుతుంది. మనకి పసుపు అంటే అందరికీ తెలిసింది ఒకటే, కానీ పసుపులో చాలా రకాలు ఉన్నాయండి. మన నిత్యం వంటకు, పూజాదులకు ఔషధంగా వాడే పసుపు అందరికీ తెలిసిందే. కానీ నల్ల పసుపు అని చెప్పేసి దొరుకుతుంది. ఒక రకం నల్ల పసుపు. ఇది చాలా అరుదుగా లభిస్తుంది. ఇది గనక లభిస్తే నల్ల పసుపు లక్ష్మీ సాధనకు చాలా శ్రేష్టంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. శనివారం ఉదయం నల్ల పసుపు కొమ్మును కొన్ని అక్షంతలు వేసి ఒక నాణెం మూట కట్టి పూజాస్థానంలో గనక ఉంచితే అదృష్టకరమైనటువంటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇవన్నీ కూడా ధనదాయక మహిమలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ధనమూలం ఇదం జగత్తని కదా శాస్త్రం. కేవలం లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్నా మమ సర్వదా అన్నారు. ధనధాన్య సంపత్తులతో పాటు ఐశ్వర్యం, ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్టలు, సంతానం, సౌభాగ్యం, ఆయుష్ ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్లనే సిద్ధిస్తాయి. అందుచేత ప్రతినిత్యం కూడా కొన్ని ధార్మిక తత్వంతో కూడినటువంటి ధర్మ ప్రవర్తన నియమావళితో కూడినటువంటి విధి విధానాల్ని కనుక మనం ఆచరించినట్లయితే లక్ష్మీదేవి తప్పనిసరిగా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. నిద్ర నుంచి లేచేటప్పుడే లక్ష్మీదేవిని శ్లోకాన్ని చదువుకోవాలి. మన అరచేతిని చూసుకుంటూ చేయాలి. అలాగే కాలు భూమి మీద పెట్టేటప్పుడు కూడా భూమాతకు కృతజ్ఞతలు తెలుపుతూ మనం కాల్ని భూమి మీద గట్టిగా పెట్టకుండా మెల్లగా ఆనించాలి. తూర్పు తిరిగి దంతధావనం చేయకూడదు.
ఉత్తరాభిముఖంగా కూర్చొని దంతధావనం చేయాలి. స్నానాన్ని ఆచరించేటప్పుడు తప్పనిసరిగా గంగా, యమున, సరస్వతి మొదలైన నదీమతలని స్మరించుకొని స్నానం చేయాలి. స్నానానంతరం విభూతి ధారణ, గంధం, కుంకుమ అనేటువంటివి ధారణ చేయటం సర్వోత్తమ తత్వాన్ని ప్రసాదిస్తుంది. ప్రతినిత్యం సూర్య భగవానికి తూర్పు తిరిగి నమస్కృతాంజలి ఘటిస్తూ అర్ఘ్యప్రదానం ఇస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం మనకు సిద్ధిస్తాయి. ఇవన్నీ కూడాను ధనయోగానికి నాంది వాక్యాన్నే పలుకుతాయి. అలాగే ఇంటి లోపలికి ఎవరైనా అతిథులు వచ్చేటప్పుడు ఈశాన్యమూల ఒక బొక్కెట నిండా నీళ్లు ఉంచి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చే సాంప్రదాయబద్ధమైనటువంటి అలవాట్లు చేయటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా కూడా మనం ఈ యొక్క గృహబల రీత్యా గమనిద్దాం. ఇంటికి అతిథి వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించటం, అతిథి దేవో భవ అనేటువంటి తత్వచింతనతో చక్కగా ఆదరించటం కూడా మన గృహానికి అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదించే అమృతతుల్యంగా మనం గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో ఇంటి యజమాని తప్పనిసరిగా ధ్యాన తత్పరుడై ఉండాలి. అంటే దైవ ఉపాసన అనేటువంటిది మనిషికి శక్తినిస్తుంది. ఆ సూర్య చంద్రగ్రహణ సమయాల్లో కూడా గుర్తుపెట్టుకొని గనక ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి పరిపుష్టికరమైనటువంటి ప్రభావం ఆ గృహంలో విరాజిల్లుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाला गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेवा गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे శ్రీకృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి మాట్లాడుతూ తన యొక్క ప్రసంగానికి కొనసాగింపుగా చెప్తున్నటువంటి మాటలు. వారలు శాంతశూరులు భవచ్చరణంబులు కొల్వబూని ఉన్నారు, అటుగాక మీకది మనంబున అప్రియమీని ఇంతకున్ బూరికి వచ్చుచుండుదురు. భూవరా రెండు తెరంగులందు నీ కారయ పద్యమీదియగు అవ్విధమేర్పడ నిశ్చయింపుమా. రాయబారంలో చెప్పవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయములన్నిటినీ స్పృశించి ఉన్నాడు కాబట్టి చిట్ట చివరి విషయాన్ని ధృతరాష్ట్ర మహారాజు దగ్గర కుండ బద్దలగొట్టి చెప్తున్నాడు. వారలు శాంతశూరులు, వాళ్ళు కేవలము పరాక్రమవంతులే కాదు, శాంతమునందు కూడా అటువంటి వారు. ఎవరు? పాండవులు. అంతటి సహనశీలురు. అందుకే వారికి ఉన్నటువంటి ప్రధానమైన కోరిక ఏది అంటే భవచ్చరణంబులు కొల్వబూని ఉన్నారు. వాళ్ళు నీ యొక్క చరణపద్మములను ఆశ్రయించి మా పెదతండ్రి గారు అన్న భక్తితో ఎప్పటికీ నీకు విధేయులై నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరసావహించి పరమ ప్రేమతో నీ దగ్గర ఉండి ప్రవర్తించాలని అనుకుంటున్నారు తప్ప వారికి వేరు ఉద్దేశ్యం లేదు. కేవలముగా రాజ్య విభాగం కోసమో కేవలము రాజ్యము వాళ్ళకిమ్మనో అడగడం కోసం నన్ను పంపలేదు. వాళ్ళ ప్రధానమైన కోరిక కలిసి ఉండడం. ఆ కలిసి ఉండడం కూడా ఇతపూర్వం నువ్వేదో అరణ్యవాసానికి పంపించావు, అజ్ఞాతవాసానికి పంపించావు అనేటటువంటి ఖేదాన్ని మనస్సులో పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో నీ దగ్గరికి వస్తున్న వాళ్ళు కారు. నీ యందు వారికి ఉన్నటువంటి ప్రేమ పరమ సహజము. అది ఒక కారణము చేత ఉండేది, ఒక కారణము చేత పోయేది కాదు. అందుకే భవచ్చరణంబులు కొల్వబూని ఉన్నారు. వాళ్ళ వరకు నిస్సందేహంగా నీ చరణములను నీ పాదములను ఆశ్రయించడంలో ఏ అభ్యంతరం లేని స్థితిలో ఉన్నారు.
అటుగాక మీకది మనంబున అప్రియమేని. ఒకవేళ ధృతరాష్ట్ర మహారాజా అలా వాళ్ళతో కలిసి ఉండడం నీకు ఇష్టం లేకపోతే, వాళ్ళని దగ్గరగా ఉంచుకోవడం నీ అభిమతం కాకపోతే, నువ్వు వాళ్ళని కొడుకుల్లా చూడలేకపోతే, ఇంతకున్ బోరికి వచ్చుచుండుదురు. యుద్ధానికి ఎప్పుడో రావడం కాదు, ఈ పాటికే సైన్యములను సమీకరించుకుని యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించు. రెండు తెరంగులందు నీ కారయ పద్యమేదియగు. ఈ రెండిటిలో నీకు ఏది ఇష్టం? వాళ్ళని పరమ ప్రేమతో నీ దగ్గర ఉంచుకోవాలని అనుకుంటున్నావా? కాదు కాదు, నేను వాళ్ళ ప్రేమని తిరస్కరించి యుద్ధంలోనే కలుసుకోవాలని అనుకుంటున్నావా? నువ్వు ఏది నిర్ణయం చేస్తావో ఆ నిర్ణయాన్ని బట్టే భావి పరిణామాలు ఉంటాయి. కానీ నీ అభిమతం కాని దాన్ని వాళ్ళు చెయ్యాలనుకోవట్లేదు. నువ్వు మాత్రం నిర్ద్వందంగా ఏదో ఒక జవాబు చెప్పవలసి ఉంటుంది. ప్రేమతో వాళ్ళని పిలిచి దగ్గరుంచుకుని పరమ సంతోషంగా వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి పంపిస్తావా? కనీసం 5 ఊళ్ళు ఇస్తావా? కాదు, యుద్ధంలోనే కలుసుకుందాం, యుద్ధంలో రాజ్యం ఎవరిదో తేలిపోతుంది అంటావా? ఏ నిర్ణయమైనా నీదే. నీ నిర్ణయాన్ని బట్టే యుద్ధం జరుగుతుంది, నీ నిర్ణయాన్ని బట్టే సంధి జరుగుతుంది. కాబట్టి నీవే ప్రధానుడవు. ఏది జరగాలని కోరుకుంటున్నావు? అవ్విధమేర్పడ నిశ్చయింపుమా. నువ్వు ఆ విషయాన్ని నిర్ణయం చేసి చెప్పు. అయితే మీరిక్కడ ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆ సభలో ఎందరో ఉన్నారు. ధృతరాష్ట్రుడున్నాడు, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామున్నాడు, కర్ణుడున్నాడు, బాహ్లికుడు వంటి పెద్దలున్నారు. అయినా ఆయన ధృతరాష్ట్రుణ్ణి నిర్ణయం చెప్పు అని అడుగుతున్నాడు. ధృతరాష్ట్రుణ్ణి నిర్ణయం చెప్పు అని అడుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి వైశిష్ట్యం మీద, అంటే ఆయన బుద్ధి సక్రమంగా పనిచెయ్యగలదు, ఇంత పెద్ద నిర్ణయం చెయ్యడానికి కావలసినంత సమర్థత ఉన్నవాడే అన్న విషయంలో ముందు నమ్మకం ఉండాలిగా. ఎవరు పడితే వాళ్ళని ఏది పడితే అది అడిగి వాళ్ళు ఏదో ఒక నిర్ణయం చేశారని ఆ నిర్ణయం వల్ల వచ్చేసేటటువంటి పర్యవసానం ఏది ఉంటుందో ఆ పర్యవసానానికి వాళ్ళని బాధ్యుల్ని చేయలేరుగా. ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి, ధృతరాష్ట్రుడి యొక్క శక్తి ఇటువంటి నిర్ణయం చెయ్యడానికి సరిపోయేవే అని ఎందువల్ల నమ్మవలసి వస్తుంది అంటే, ఆయన సత్పురుషులను దగ్గరికి చేర్చనివాడు కాదు. ఇత పూర్వం విదురుడు పాండవులు అరణ్యవాసంలో ఉండగా తనని విడిచిపెట్టి వెళ్ళిపోతే, నేను విదురుణ్ణి చూడకుండా ఉండలేను, విదురుడి మాటలు లేకపోతే నాకు నిద్ర పట్టదు, వెంటనే వెళ్ళి నేను చెప్పానని చెప్పి విదురుణ్ణి తీసుకొచ్చేయండి అని చెప్పి తన దగ్గరికి పిలిపించుకున్నాడు. విదురుడు నీతిశాస్త్రజ్ఞుడు, ధర్మకోవిదుడు. ఆయన నోరు విప్పి మాట్లాడితే ధర్మమే మాట్లాడతాడు. అంటే నిరంతరము విదురుడి దగ్గర ఎక్కువ విన్నవాడెవరు అంటే ధృతరాష్ట్రుడే విన్నాడు. ఎంత నీతి బోధించాడో ధృతరాష్ట్రుడికి, ఇవన్నీ విన్నాడు. అక్కడ వరకే విన్నాడండి. విదురుడు కదా, తోడబుట్టినవాడు కదా అని చెప్పి చెప్పినది మనశ్శాంతి కోసం విన్నాడు, కానీ పట్టించుకోలేదు అందామా అంటే ఆధ్యాత్మ శాస్త్రాన్ని తెలుసుకోవాలి అని కోరిక వెలిబుచ్చాడు. సాధారణంగా ఒక స్థాయికి వెళ్ళిన తరువాతే అది ప్రాజ్ఞులైన వారి ద్వారా నేను వినాలి, సమర్థులైన వారి ద్వారా అటువంటి శాస్త్రాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకత కలుగుతుంది. కాబట్టి ధృతరాష్ట్రుడు ఒకప్పుడు సనత్సుజాతీయము అన్న పేరుతో సనత్సుజాతుల వారి దగ్గర ఆధ్యాత్మ విద్యకి సంబంధించినటువంటి అద్భుతమైన విషయాలన్నీ విన్నాడు. మహాభారతంలో సనత్సుజాతీయం ఒక జ్ఞాన కుసుమం, అన్ని విషయాలు విన్నాడు. పైగా ఆయనకి తెలియదు అనుకోవడానికి ఒకప్పుడు దుర్యోధనుడితో ధృతరాష్ట్రుడే ఒక మాట చెప్పాడు. నాకు రాజ్యం కావాలి, నాకు రాజ్యం కావాలి అంటావు కదా, అసలు నీకు రాజ్యం ఇవ్వడానికి నాకు రాజ్యం ఉందా అని అడిగాడు దుర్యోధనుడు. నాకుందా రాజ్యం? నాకు లేదుగా. అంటే నీకు ఎందుకు లేదని అడిగాడు దుర్యోధనుడు. నేను పుట్టుక చేత అంధుణ్ణి కాబట్టి రాజ్య పరిపాలనా సమర్థత నా ఎందు సహజంగా ఉండే అవకాశం లేదు కాబట్టి తమ్ముడైనటువంటి పాండురాజు అఖండ సామ్రాజ్యాన్ని సంపాదించాడు. ఆయన చేసినది దండయాత్రలు.
ఆయన విజయాలు సాధించింది. ఆయన ఈ సామ్రాజ్యాన్నంతటినీ కూడా తీసుకొచ్చాడు. ఆయన పరిపాలించాడు. రాజరికంలో సిద్ధాంతం ఏమిటి? పాండురాజు మరణానంతరం పాండురాజు యొక్క కుమారులకు రాజ్యం వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎడుతుంది? పాండవులకు వెళ్ళిపోతుంది రాజ్యం. అసలు నాకు రాజ్యం ఏది? నాకు రాజ్యం లేదుగా. అందుకే ఒకప్పుడు దుర్యోధనుడు భీష్మద్రోణాదులకు భయపడి అంతగా నోరెత్తలేని రోజుల్లో లక్క ఇంట్లో పెట్టి పాండవుల్ని కాల్చాలనేటటువంటి దుర్నిర్ణయం చెయ్యడానికి పూర్వం రాజ్య విభాగం చెయ్యకుండా మొత్తం రాజ్యానికి ధర్మరాజు గారిని యువరాజుగా ప్రకటించాడు. కానీ పాండవుల యొక్క పౌరుష పరాక్రమాలు గమనించి వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చే ప్రయత్నం చేసినా వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చి అభ్యున్నతిని పొందుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నవాడై వాళ్ళని పూర్ణంగా రాజ్యం అంతా ఇస్తే రేపు దుర్యోధనుడికి ఏమీ దక్కదు అనేటటువంటి లోభగుణంతో అర్ధరాజ్యం చేసి ఇది పాండురాజు భాగం అని చెప్పాడు. కృష్ణుణ్ణి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి ఒక మాట అన్నాడు. జగత్సాక్షి కర్మసాక్షి అయినటువంటి కృష్ణుడు ఇక్కడ ఉండగా చెప్తున్నా పాండురాజు యొక్క భాగం ఇది అన్నాడు. అంటే అంతగా పుత్రవ్యామోహం కలిగినవాడు. ఆయనకు అన్నీ తెలుసు, పెద్దల దగ్గర అన్నీ విన్నవాడు. పాండవుల యందు ఎంత ప్రేమ ఉన్నట్టో మాట్లాడతాడు. కానీ అవకాశం వస్తే నా కొడుకులన్న భావన పాండవుల యందు అన్వయం అవ్వదు. అందుకే వాళ్ళని చంపడానికి దుర్యోధనుడు ఏ కుట్ర పన్నినా తెలిసి తెలియనట్టు ఉంటాడు. యథార్థానికి లోపల ఆ కార్యమే జరిగేటట్టుగా చేస్తాడు. చేసి పాండవులకు రాజ్యం రాకుండా చూస్తూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు జీవితాంతం విదురుడితో ఉన్నాడు. జీవితాంతం మంచి మాటలు వినలేదస్సలు ఒక్కటి కూడా అని చెప్పడానికి అవకాశం లేదు. సనత్సుజాతీయం లాంటిది విన్నాడు. ఇన్ని చేసినా పుత్రవ్యామోహాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోయాడు. నా కొడుకన్న ప్రేమ ఉండకూడదని ఏ శాస్త్రం చెప్పదు. కానీ ఎంత దుర్మార్గమైనా చేసి కొడుకుకి సౌకర్యం చెయ్యాలి, ఆయన లాభపడేటట్టుగా చెయ్యాలనేటటువంటి స్థిరమైన అభిప్రాయం కలిగినవాడు. అందుకే ధృతరాష్ట్రుడి నోటి వెంట ఏ మాట వస్తుందో ఆ మాట ఇప్పుడు అత్యంత అవసరమైనది. ఇన్నాళ్లు దాటవేస్తూ వచ్చాడు. యథార్థానికి ఈ ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడి విషయంలో అలసత్వం ప్రదర్శించకపోయి ఉంటే భారతం ఇంకొకలా ఉండేది. అంటే తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రధానమైన కర్తవ్యం ఏమి అంటే పిల్లలకి డబ్బు రావడం, పిల్లలు ఎలాగో అలా వృద్ధిలోకి రావడం అన్న మాటలు కాదు. పిల్లలు ఎంత నైతిక విలువలు నేర్చుకుని ఉంటారు, ఎంత క్రమశిక్షణా తత్పరులై ఉంటారు, వాళ్ళకి అందించవలసిన సంస్కారం అందించకపోతే వాళ్ళకి మీరు ఇస్తున్నటువంటి సమర్థత క్రమక్రమంగా ఏమవుతుంది అంటే అది ఒకనాడు తనకి దుఃఖాన్ని ఇవ్వడం దగ్గర ఆగదు. ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడంటే తాను దుర్యోధనుణ్ణి బలపరచడం కేవలము పాండవుల్ని బాధ పెట్టడానికే పనికొస్తుందనుకున్నాడు. ఇటు అటు నిలబడిన వీరులు అకారణంగా ఎందరో నేల కొరిగిపోయారు. అందుకే పిల్లల్ని పెంచేటప్పుడు ఆ జాగ్రత్త ముందు నుంచి లేకపోతే ఒక స్థితికి వెళ్ళిన తరువాత ఆ పిల్లలకి మంచి పాఠం చెప్పడం సాధ్యం కాదు. ఇంకా నాన్నగారు ఇంతకు ముందంతా మీరు ఏం చెప్పారో, ఎలా బ్రతికారో, ఏ ఆశలు చూపించారో, మీరెలా వృద్ధిలోకి వచ్చారో మాకు తెలియని విషయాలు కావు అని పిల్లలు అంటారేమోనని అసలు మాట్లాడలేడు. ఆ స్థితి ఎవడు కల్పించుకోమన్నాడు? నాన్నగారు మాట్లాడారు అంటే బిడ్డలు చేతులు కట్టుకుని వినడానికి వీలుగా తండ్రి జీవితం ఉండాలి. తండ్రి జీవితం అలా లేకపోయిందనుకోండి, చిట్ట చివరికి ఏమవుతుందంటే ఒకానొక కీలక సన్నివేశంలో తాను ఏ నిర్ణయమూ చెయ్యలేను అని ఎంతమంది పెద్దలున్నా నిస్సిగ్గుగా చెప్పుకోవలసి వస్తుంది. ఎందుకు చెప్పుకోవలసి వస్తుంది అంటే కృష్ణుడు చెప్పినవి సారవంతమైన మాటలని ధృతరాష్ట్రుడికి తెలుసు. ధర్మరాజాదులు తన యందు అపారమైన ప్రేమ కలిగిన వారని ఆయనకి తెలుసు. ఆయనే భారతంలో ఒక చోట చెప్పుకున్నాడు, నాకు భీముడంటే భయం లేదు, నాకు అర్జునుడంటే భయం లేదు, నాకు ధర్మరాజు అంటే భయం అని చెప్పాడు. ఎందుకు ధర్మరాజు అంటే అంత భయం ధృతరాష్ట్రుడికంటే
ప్రాణం పోయిన ధర్మరాజు ధర్మం తప్పడు. ప్రాణం ఉన్నంతకాలం ధర్మం తప్పి కొడుక్కి లాభపరచాలని ధృతరాష్ట్రుడు అనుకుంటాడు. వాడి ధర్మం ముందున అధర్మం నిలబడదు ఎప్పటికైనా. నేను నాశనం అయిపోవడం, నా కొడుకులు నాశనం అయిపోవడం ధర్మరాజు గారి ధర్మానుష్ఠాన బలము వలననే జరుగుతుంది. అది ధృతరాష్ట్రుడికి నమ్మకం. అంత నమ్మకం ఉన్నవాడికి రెండో కోణం మీద కూడా నమ్మకం ఉండాలిగా. ధర్మరాజు గారు పట్టుకున్న ధర్మం ఆయనని కాపాడినప్పుడు నా పేరాశ నెరవేరదు. నేను పుత్రుల్ని పోగొట్టుకుంటాను, నా పుత్రులు రాజ్యాన్ని జీవితాన్ని పోగొట్టుకుంటారు అని తెలిసిన్నవాడైతే ధర్మరాజు వెడుతున్న మార్గంలో తన పిల్లల్ని వెళ్ళమని ప్రబోధం చెయ్యాలి. అది చెయ్యడంలో లోపం వచ్చింది. అందుకే ఈ దేశపు విద్యా విధానానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే విద్యకు పక్కన సంస్కారమును అందించారు. ఆ సంస్కారం అందలేదనుకోండి, అది ప్రమాదకరమై కూర్చుంటుంది. జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు పోతన గారు. బాగా చదువుస్తున్నప్పుడు దానిని సమాజ భ్రష్టత్వము కొరకు వినియోగించకూడదన్న నియంత్రణ స్వచ్ఛందంగా అలవాటు కానప్పుడు, అలా ప్రవర్తించడం చివరికి సర్వనాశనానికి దారితీస్తుందన్న విషయం గుర్తెరగని నాడు ఆ చదువు అన్ని వేళలా రక్షిస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. కానీ ఎంత చదివినా సంస్కారము తోడైందనుకోండి, అది సువాసనతో కూడుకున్నటువంటి పువ్వు, అది ఈశ్వర పాదములు చేరుతుంది. అక్కడ ధృతరాష్ట్రుడితో సమస్య. ఆయన పుత్రవ్యామోహం ఎంత గట్టిది అంటే ఆయనకి తెలియవు అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఆయనకి అన్నీ తెలుసు. కృష్ణుడు పరమాత్మ అన్న విషయంలో కూడా ఆయనకి ఏమీ సందేహం లేదు. భగవంతుడొచ్చి చెప్తున్నాడని తెలుసు. భగవంతుడొచ్చి చెప్పినా తన కొడుక్కి రాజ్యం పోతే మాత్రం తాను ఇష్టపడ్డా. అంటే ఇంకా ఆ మూర్ఖత్వానికి అవధి లేదు. తండ్రి కొడుకుల యొక్క మూర్ఖత్వం అంత దారుణమైన మూర్ఖత్వం. పైకి పాండవులంటే నాకు ఎనలేని ప్రేమ అంటాడు. అందుకే ఈ లొల్లి మాటలు చెప్పిన ధృతరాష్ట్రుడు ఉన్నాడే, ఇతని నిజస్వరూపాన్ని భారతం చిట్ట చివరిలో బయటపెట్టాడు కృష్ణ పరమాత్మ. పాండవులంటే నాకు ప్రేమ, పాండవులంటే నాకు ప్రేమ అంటాడు. ఏ కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకున్నాడో ఆ కొడుకే భీముడి చేతిలో చనిపోయాడని తెలిసిన తర్వాత ఎంతో ప్రేమతో భీముణ్ణి కౌగిలించుకోవడానికి వచ్చినట్టుగా వచ్చాడు. యథార్థానికి అది భీముడు కాదు, కృష్ణుడు సైగ చేసి భీముణ్ణి వెనక్కి తోసి ఉక్కుతో తయారు చేసినటువంటి భీముని యొక్క విగ్రహాన్ని ముందుకు తోశాడు. ఎంత బలం కలిగిన వాడంటే ధృతరాష్ట్రుడు కుమారా అని భీముణ్ణి కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని తన బాహుబలం చేత ఆ ఉక్కు విగ్రహం చూర్ణమై పడిపోయింది. పడిపోయిన తర్వాత పక 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 వికటాట్టహాసం చేశాడు. నా కొడుక్కి రాజ్యం దక్కకుండా చేసి చంపావు కాబట్టి నీకు ఇటువంటి గతి పట్టించానన్నాడు. కృష్ణుడు నవ్వి, నీ దుర్మార్గపు బుద్ధి నాకు తెలుసు, ఇన్నాళ్ళు దాచావు, ఎక్కడో అక్కడ నీ బతుకు బయటికి రావాలి, నీ కాపట్యము లోకానికి తెలియాలి, అందుకే ఉక్కు విగ్రహాన్ని నీ ముందుకు తోశాను, భీముడు ఇక్కడే ఉన్నాడన్నాడు. ఇంకా అంతకన్నా అవమానం ఉంటుందా? ఏం సాధించాడు ఆ కాపట్యంతో? అందుకే జీవితంలో అన్నిటికన్నా ముందు నేర్చుకోవలసింది ఏది అంటే కపట బుద్ధి మంచిది కాదు. అన్ని వేళలా మనం కాపట్యంతో ఏదో సాధించుకోగలము అనేటటువంటి బుద్ధి మంచి బుద్ధి కాదు. అది ధృతరాష్ట్రుణ్ణి అటువంటి కపటం పిల్లలకి నూరి పోశాడు. దాని వలన ఏమైపోయింది అంటే అది ధృతరాష్ట్రుడి యొక్క ఇంటి సమస్య అవలేదు, అది చిట్ట చివరికి ఏమైంది అంటే దేశ సమస్య. ఎలా పోషించాడో చూడండి. వాళ్ళిద్దరి మూర్ఖత్వం, తండ్రి కొడుకుల మూర్ఖత్వానికి ఎంతమంది కలుసుకున్నారు యుద్ధభూమిలో, ఎంతమంది మహావీరులు పడిపోయారు, ఎంతమంది అరివీర భయంకరులైన వీరులు నశించిపోయారు. అంటే ఏ ఇంటనైనా పిల్లలకి అటువంటి సంస్కృతి నేర్పవద్దు, నీవు కాపట్యమును అవలంబించవద్దు. ఎక్కడైనా సరే నిష్కపటంగా ఉండడం, ధర్మమునందు పూనికతో ఉండడం నేర్చుకో తప్ప కేవలము వినడం నీకేమీ ఇవ్వదు. కేవలం వినడం అభ్యున్నతిస్తుంది అనుకుంటే
ధృతరాష్ట్రుడు విదురుడి దగ్గర విన్నాడు, ధృతరాష్ట్రుడు సనత్సు జాతీయం విన్నాడు. ఏమొచ్చింది ధృతరాష్ట్రుడికి? ఇన్ని సంవత్సరాలు విన్నామన్నది కాదు, ధర్మానికి ఎంత నిలబడగలమన్నది ప్రజ్ఞ. అది రానప్పుడు ఇది చేసే ఉపకారం ఏమి ఉండదు. కాబట్టి అది నేర్చుకోమని సమాజానికి కృష్ణుడి యొక్క రాయబారం నేర్పుతున్నటువంటి పాఠం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.